వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్. ఉద్యోగుల డిఏలపై ప్రభుత్వ కీలక ప్రకటన. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్. డిఏలపై ప్రభుత్వ కీలక ప్రకటన ఇదే. ఇక విడుదడుకులు ఎదుర్కొంటున్న సమయంలో మీ సహకారం అవసరం. కొన్నిసార్లు వెనుక ముందు ఆలస్యమైన ఇది మన కుటుంబంలో నెల జీతం సరిపోనప్పుడు ఎలా అయితే సమన్వయం చేసుకొని ఆర్థికంగా సర్దుబాటు చేసుకుంటామో అదే మాదిరి ప్రభుత్వం కూడా అలాగే అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అనా పైసాతో సహా అన్ని లెక్కలు మీకు అందిస్తా. మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఏది పంచుతారో మీరు చెప్పినట్టు చేస్తా అని తెలంగాణ ఉద్యోగులకైతే సీఎం ఈ విధంగా చెప్పారు. అవును, జీతాల బిల్లులు పెండింగ్ పెడుతున్నాం. ఆశా వర్కర్ల జీతాలు, అంగన్వాడీ వర్కర్ల జీతాలు ఆపుతున్నాం. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెట్టి రొటేషన్ చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అని రేవంత్ రెడ్డి వివరించారు. కష్టమైన నష్టమైన మీకు చెప్పి మీకు వివరించి మీ అనుమతి తీసుకొని ఏం చేయమంటే అది చేస్తా అని రేవంత్ రెడ్డి తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ వద్ద తల తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని జీతాలు చెల్లించా అని రేవంత్ రెడ్డి ప్రకటించడం కలకలం రేపింది. ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలని అప్పులు చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. అదేవిధంగా కొలువుల జాతర సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన తీవ్రమైంది. ఇప్పటికే ప్రభుత్వం 5 డిఎన్ఎస్ అలవెన్సులు డిఏలు పెండింగ్లో ఉన్నాయి. త్వరలో మరో డిఏ కూడా రానుంది. ఇప్పటికే పిఆర్సీ ఇవ్వాల్సి ఉండగా అది కూడా తాత్సారమవుతోంది. ఇక పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు దక్కాల్సి ఉంది. వీటి కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తే సర్దుకోవాలి అని చెప్పినట్టు అర్థమవుతుంది. ఇంకొన్నాళ్ళ సమయం పడుతుంది అని పరోక్షంగా చెప్పినట్లుగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో అటు తెలంగాణ ఉద్యోగులతో పాటు ఆంధ్ర ఉద్యోగుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అన్ని రకాలుగా పోల్చుకుంటే అటు ఆర్థికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఆంధ్ర కంటే తెలంగాణ ముందున్న సంగతి తెలిసిందే. అటువంటి తెలంగాణ ఉద్యోగులకు కూడా జీతాలు ఆపుతున్న తరుణంలో మరి ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటని ఏపీ ఉద్యోగులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు.